రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న కొలువుల జాతరలో టైపిస్టు, స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేయాలని తెలంగాణ రికగ్నైజ్డ్ టైప్ రైటింగ్ షర్ట్ హ్యాండ్ కంప్యూటర్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్ హైదర్గూడ ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు సతీష్ బాలిగా కీలక వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లుగా టైపిస్టు, స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీలో తీవ్ర జాప్యం జరిగిందని, దానివల్ల టైప్ రైటింగ్పై ఆధారపడ్డ నిరుద్యోగులు అన్యాయానికి గురయ్యారన్నారు. గ్రూప్ 3, 4లో పోస్టులో టైపిస్టులకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు. నిమిషానికి 30 నుండి 45 పదాలు టైపింగ్ స్పీడ్ను ప్రామాణికంగా తీసుకుని టైపింగ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ నుండి ధృవీకరణ పత్రాన్ని అదనపు అర్హతగా చేర్చి నియామకాలు చేపట్టాలన్నారు. తమిళనాడు రాష్ట్ర తరహాలో ప్రతి నోటిఫికేషన్లో టైపిస్టులకు ప్రాధాన్యత ఇస్తున్నారని, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే తరహాలో పోస్టులను భర్తీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని వేడుకున్నారు. నుండి టైపింగ్ ఏదైతే టైపిస్ట్ స్టెనోగ్రాఫర్ పోస్టులు ఉంటాయో దానిలో తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఏదైతే గ్రూప్ 4 గానీ గ్రూప్ 3 గానీ ఈ వివిధ నోటిఫికేషన్స్ లో అతి తక్కువ పోస్టులు 4, 5 అంతకంటే మించకుండా పోస్టులు రిలీజ్ చేసి తీవ్ర అన్యాయం చేస్తున్నారు. ఏదైతే ఈ స్కిల్ లో నైపుణ్యం కలిగిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో నిరుద్యోగులు వాళ్ళు తీవ్రంగా నష్టపోతున్నారు. గవర్నమెంట్ కి మా విజ్ఞప్తి ఏంటంటే రాబోయే అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఏదైతే ఉంటాయో టైపింగ్ స్పీడ్ అనేది ఏదైతే ఉంటుందో 30 or 40 words per minute, 30 or 45 words per minute అది స్పీడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మ్యాండేటరీ చేసి నియామకాలు కల్పించి నిరుద్యోగులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా నియామకాలు కల్పించి ఇది టైపిస్ట్ కానీ స్టెనోగ్రాఫర్ పోస్టులు కానీ పోస్టులు పెంచి అదేవిధంగా ఈ స్కిల్ అనేది ఏదైతే ఉంటుందో టైపింగ్ స్పీడ్ అనేది దీన్ని మ్యాండేటరీ చేసి నిరుద్యోగులను ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.